ఆయనకు తెక్కుంది. ఆ తిక్కకు లెక్క మాత్రం లేదు. తాను అపర శాంతి దూత అంటాడు. సైనిక దాడులు చేయిస్తాడు. భాయ్ భాయ్ అంటూనే టారిఫ్లతో బాధేస్తాడు. ఎందుకు అంటే అమెరికా ఫస్ట్ అంటాడు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇదే తీరు. ఇప్పుడు భారత్కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా కనిపిస్తున్నాడు. ఏకంగా 500% సుంకాలు విధించేందుకు రెడీ అయ్యాడు. ట్రంప్కు మళ్ళీ ఏమైంది? ఎందుకు మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు? 500% టారిఫ్లు నిజంగా నిజమేనా? భారత్కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ. 500% టారిఫ్లు బాధేందుకు సిద్ధం. కీలక బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్. అసలేంటి బిల్లు? ట్రంప్ ఉద్దేశం ఏంటి? ట్రంప్కు మళ్ళీ ఏమైంది? ఇదేం అరాచకం? భారత్తో పాటు ఏ దేశాలపై ఈ టారిఫ్లు? ఎన్నికల ముందు వరకు భారత్తో దోస్త్ మేరా దోస్త్ అన్నాడు. గెలిచాక మాత్రం దుష్మన్ కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. మనోళ్లను టార్గెట్ చేయడం నుంచి మన దేశం మీద టారిఫ్ వార్ వరకు చుక్కలు చూపిస్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. పుతిన్ జెలెన్స్కీతో వరుస భేటీలు, ఫోన్ కాల్లు, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు. ఇక వార్ ఆగినట్లే అనుకుంటున్న ప్రతిసారి కొత్త మలుపు కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య యుక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు లబ్ధి చేస్తున్నారంటూ ఆయా దేశాలపై భారీ సుంకాల భారం మోపుతున్నారు. ఇలా భారత్ మీద మరోసారి టారిఫ్ పిడుగు వేసేందుకు రెడీ అయ్యారు. యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం రూపొందించిన శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025కి ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొత్త చర్చకు దారితీస్తోంది. రష్యా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని వస్తువులు, సేవలపై శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు ఆధారంగా కనీసం 500% టారిఫ్ విధించనున్నారు. రష్యా, దాని సన్నిహిత దేశాలైన బ్రెజిల్, చైనాతో పాటు భారత్ పై 500% టారిఫ్ విధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే భారత్, అమెరికాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు భారీగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా సహకరిస్తూ చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025ని రూపొందించింది. ఆ చట్టంపై యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం కొద్ది నెలలుగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు చట్టం రూపకల్పన ఫైనల్ స్టేజ్కి చేరడంతో ఆయన ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ తర్వాత ట్రంప్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహంతో పాటు డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లును తయారు చేశారు. ఇది రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, యురేనియం, ఇతర వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ట్రంప్ యంత్రాంగానికి అధికారం కల్పిస్తుంది. దీంతో రష్యాకు అందుతున్న ఆర్థిక మూలాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఈ బిల్లులో ట్రంప్ కోసం కొన్ని సవరణలు, వెసులుబాట్లకు వైట్ హౌస్ పట్టుబట్టింది. అయితే ఏవైనా మార్పులు జరిగాయా లేదా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈ బిల్లుకు సెనెట్ లో చాలా మంది కో స్పాన్సర్లు ఉన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి బ్రియాన్ ఫిట్జ్ ప్యాట్రిక్ రూపొందించిన ఒక అనుబంధ బిల్లు కూడా ప్రతినిధుల సభలో ఉంది. ఇకటు 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ శాంతి ఒప్పందాన్ని ఫైనల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ తో పాటు ట్రంప్ అల్లుడు కుష్నర్ సంధానకర్తలుగా ఉన్నారు. శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025 బిల్లును త్వరగా అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ పట్టు మీద కనిపిస్తున్నారు. వారం రోజుల్లో ఈ బిల్లుపై సెనెట్ లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ బిల్లుకు అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ బిల్లు ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్న సంగతి ఎలా ఉన్నా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇక రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్ లో ఉంది.
ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్లను 50% పెంచిన ట్రంప్ ఇప్పుడు ఈ 500% హెచ్చరికలతో ఒత్తిడి పెంచుతున్నారు. అయితే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సమర్థించుకుంటోంది. మరిప్పుడు ఈ బిల్లు అమల్లోకి వస్తే ఏం జరగబోతోంది? భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిల్లు అమల్లోకి వస్తే వచ్చే నెల 1 నుంచే 500% టారిఫ్ల మోత మోగడం ఖాయం. మరిప్పుడు ఏం జరగబోతోంది? భారత్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవా? ట్రంప్ నిర్ణయంతో ఏ రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది? ఇక భారత్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోలార్ అలయన్స్ నుంచి వెనక్కు తప్పుకుంటున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అసలు ఏంటిది? దీంతో భారత్ పై ఎఫెక్ట్ ఎంత? 500% టారిఫ్లు. భారత్ వాట్ నెక్స్ట్? భారత్ ను ఈ సుంకాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? టారిఫ్లే కాదు, భారత్ కు ట్రంప్ మరో షాక్. సోలార్ అలయన్స్ నుంచి అమెరికా అవుట్. అమెరికా నిర్ణయంతో భారత్ కు నష్టమేంటి? 500% టారిఫ్లు విధించే బిల్లుకే కాదు, ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని సోలార్ అలయన్స్ నుంచి తప్పుకుంటున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. మొత్తంగా 66 సంస్థలకు తమ మద్దతు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో భవిష్యత్తులో ఆ సంస్థలకు అమెరికా నుంచి ఎలాంటి మద్దతు, సహాయం ఉండదు. దీని వెనక కూడా భారీ స్ట్రాటజీ కనిపిస్తోంది. సోలార్ అలయన్స్ లో ఉన్న దేశాలకు ఆయా దేశాల ప్రయోజనాలే ముఖ్యమని, తమ ప్రయోజనాలు కాదని అమెరికా అంటోంది. అందుకే దాని నుంచి బయటికి వచ్చినట్టు చెప్తోంది. అంటే ఇది ఒక రకంగా మన దేశాన్ని టార్గెట్ చేసినట్లే. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని ట్రంప్ చాలాసార్లు హెచ్చరించినా భారత్ పట్టించుకున్నట్లు కనిపించలేదు. కట్ చేస్తే ఇప్పుడు కీలక బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు సోలార్ అలయన్స్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బిల్లుకు ఆమోదం లభిస్తే భారత్ కు మరిన్ని కష్టాలు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రష్యా నుంచి భారీ రాయితీ ధరకు భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో సెకండరీ ఆంక్షలు అంటూ భారత్ ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 50% వరకు టారిఫ్లు విధించింది. ఇప్పుడు ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా ఐటీ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ లాంటి రంగాలకు ట్రంప్ నిర్ణయం కోలుకోలేని దెబ్బగా మారబోతోంది. అమెరికా మార్కెట్లో భారతీయ వస్త్రాలు, ఆభరణాల ధరలు విపరీతంగా పెరగడంతో అక్కడి వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. లెదర్, ఫుట్వేర్, మెరైన్ ప్రొడక్ట్, సీ ఫుడ్స్ ఎగుమతి చేసే వేలాది భారతీయ ఎంఎస్ఎంఈల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఇవాళ 500% టారిఫ్ భారతదేశం మీద వేస్తే అసలు ఇంకా వాళ్ళతో వాణిజ్యం ఏముంటుంది? అది అసలు అలాంటి టారిఫ్ అంటే టోటల్ బ్యాన్ అని. చాలా సంవత్సరాలు ఇలాంటివి చేశారు. చాలా సంవత్సరాలు అమెరికా చైనాతో దాదాపు 1950 నుంచి 79 వరకు అసలు చైనాతో వ్యాపారమే లేదు. అలాగే ఈవేళతో కూడా వ్యాపారం క్యూబాతో కొన్ని దేశాలు లేదు. సో ఆ పరిస్థితి వస్తుందంటే చాలా కష్టం. ఆల్రెడీ మన మీద 50% వేసారు. చాలా నొప్పిగా ఉన్నది. మనం వేరే విషయాలతో అమెరికాతో డీల్ చేయటానికి చేస్తున్నాం. అమెరికా తన సప్లై చైన్ కోసం భారత్ పై ఆధారపడే ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ రంగాలపై కూడా ఈ సుంకాల ప్రభావం ఉంటుంది. జెనరిక్ మందుల సరఫరాలో భారత్ టాప్ లో ఉంది. టారిఫ్స్ పెంపు అమెరికా ఆరోగ్య రంగంపై కూడా భారం చూపిస్తుంది. ఇక సెమీ కండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు ఈ నిర్ణయం అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుంది. టారిఫ్స్ 500% పెరిగితే ఇప్పటికే బలహీనంగా ఉన్న రూపాయి మరింత నీరసించే అవకాశాలు ఉంటాయి. అది భారత విదేశీ మారక ద్రవ్య నిలువలపై ప్రభావం చూపనుంది. దేశీయంగా తయారీ రంగంలో లే ఆఫ్స్ రావచ్చు.
ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్, సహజ వాయువు లాంటి ఇంధన వనరుల కోసం రష్యాపై ఆధారపడడం భారత్ మీద అమెరికా కోపానికి కారణమైంది. బ్రెజిల్, చైనా మీద కూడా టారిఫ్లు ఉంటాయని ప్రకటించినా భారత్తో కంపేర్ చేస్తే ఆ దేశాలపై ప్రభావం తక్కువే ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా మీద మన దేశం భారీగా ఆధారపడడమే ఇప్పుడు మరింత టెన్షన్ కు కారణమవుతోంది. ఓవరాల్ గా ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త బిల్లు వాణిజ్యపరంగానే కాదు, ఒక దౌత్య ఆయుధంగా కూడా అమెరికాకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోదీతో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ అమెరికా ప్రయోజనాలే తన ప్రయారిటీ అంటూ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ ఏం చేయబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి ఇప్పటికే రష్యా నుంచి దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. మరిప్పుడు ఏకంగా 500% టారిఫ్లు అంటే భారత్ ముందున్న ఆప్షన్లు ఏంటనే చర్చ జరుగుతోంది. రష్యా నుంచి దిగుమతులు పూర్తిగా నిలిపివేస్తుందా అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. బిల్లు ఆమోదం పొందితే ఎగుమతి మార్కెట్లను మార్చడం, చర్చలతో అమెరికా సుంకాలను తగ్గించుకోవడమే భారత్ ముందున్న మార్గాలు. ఏమైనా ఈ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సరికొత్త సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది.